గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గౌరవ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్ గారు, నవీన్ గారు, డైరీ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ గారు, సోదరుడు దూదిమెట్ల బాలరాజ్ గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదర్ సిన్హా గారు, ఎండి డాక్టర్ రామచందర్ గారు, అదేవిధంగా కమిషనర్ ఫిషరీస్ లచ్చిరామ్ నాయక్ గారు, శ్రీమతి మంజువాణి గారు, సునీత ఆద్యా నాయక్ గారు ఎంపీపీ గారు, ఇక్కడ జిల్లా కలెక్టర్ హరీష్ గారు, గౌరవనీయులైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవనీయులైన పాడి రైతులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు రాష్ట్రంలోనే, బహుశా భారతదేశంలోనే ఒక అతిపెద్దదైన మెగా డైరీని మన రాష్ట్రంలో ప్రారంభించుకోవడం, ఇవన్నీ కూడా ఇంత వేగంగా, అంటే దాదాపు ఒక రికార్డు సమయంలో 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో పూర్తి చేసి కాపాడుకోవడం అనేది, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడం అనేది నిజంగా కూడా అభినందనీయం. నేను గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, వారి డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా హృదయపూర్వకంగా మనందరం కూడా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దలు చెప్తారు పాడి పంట అంటారు, ఎందుకంటే వ్యవసాయదారులు, రైతులు కేవలం వ్యవసాయం మీద, వారు ఉత్పత్తి చేసే పంటల మీద మాత్రమే కాకుండా పాడి కూడా అందులో ఒక అంతర్భాగం అనే ఉద్దేశంతో పాడి పంట అనే మాట వాడుతూ ఉంటారు. మీకు తెలుసు, సర్వే సర్వత్రా తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి రైతు తన ఇంట్లో కనీసం 1-2 బర్రెలు, 1-2 ఆవులు, అట్లా ఒక కల్చర్ అనేది మనం ఎప్పటి నుంచో తరతరాలుగా, శతాబ్దాలుగా మన దగ్గర ఉంది. అయితే దురదృష్టం, మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న విజయ డైరీని ప్రోత్సహించకుండా, దీనికి పాలు పోసే రైతులను, డైరీ రైతులను ప్రోత్సహించకుండా కొంత నిరుత్సాహపరిచి ఈ వ్యవస్థను ఒక రకంగా చెప్పాలి అంటే నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేసినారు. ఏదేమైనప్పటికీ గర్వకారణమైన విషయం ఏంటంటే, ఈరోజు మన విజయ డైరీ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకి 4 రూపాయల ఇన్సెంటివ్ ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభమైందో, 1.5 లీటర్ల నుంచి 4 లక్షల పైచిలుకు లీటర్లు ఇవాళ మీరందరూ కూడా సప్లై చేసే స్థాయికి ఎదిగింది. భవిష్యత్తులో నాకైతే విశ్వాసం ఉంది, మరింత పెద్ద ఎత్తున విజయ డైరీ విస్తృతం అవుతుంది, ఇంకా కూడా పెద్ద ఎత్తున మీకు లాభం కూడా చేకూరుతుంది. మీకు రావాల్సిన 4 రూపాయల ఇన్సెంటివ్ ఏదైతే ఉందో, గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు మీరు దానికే అన్నిటికన్నా ఎక్కువ చప్పట్లు దానికే కొట్టిరు, నాకు కూడా అర్థమైంది. అంటే గమ్మత్ ఏంటంటే ఇయ్యనోనేమో అడగరు, ఇయ్యనోనేమో ఎవరు అడగరు, ఇచ్చిన వాళ్ళని మాత్రం మీరు అప్పుడప్పుడు మళ్ళీ మా మీద నారాజ్ అవుతారు, మా మీద కోపానికి వస్తారు, అగో గదెందుకు ఇయ్యలేదంటారు. ఇయ్యనన్ని రోజేమో అడిగినది లేదు, దరఖాస్తు పెట్టింది లేదు, దండం పెట్టింది లేదు, ఓట్లు మాత్రం వాళ్ళకి వేసిండ్రు. మొత్తం డైరీని పాడు చేసిన వాళ్ళకు. డైరీని మంచిగా చేసి విజయ డైరీని ముందుకు తీసుకొని పోయి మీకు 4 రూపాయల లీటర్కి ఇద్దామనేటోళ్ళనేమో 2 రోజులు ఆలస్యమయ్యే వరకు లొల్లి బొబ్బ దానికే నారాజు. అందుకే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు, మనోళ్ళు తెలంగాణలో ఎట్లా అంటే కోపం వస్తే బుస్సుమంటారు, మళ్ళీ అప్పుడే కొద్దిగా సంతోషంగానే తుస్సుమంటారు, చాలా మంచోళ్ళు అని చెప్తా ఉంటారు. మీ అందరికీ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు ఈ ఇన్సెంటివ్ రూపంలో పాడి రైతులకు 350 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మిగతాయి కూడా మీకు ఏదైతే బాకీ ఉన్నామో అది కూడా తప్పకుండా ఇస్తాం, ఏం రంది పెట్టుకోకండి. కాకపోతే మీకు తెలుసు, ఇళ్ళనే మళ్ళీ రైతులు కూడా ఉన్నారు. పాడి రైతులు అంటే మళ్ళీ మీరే రైతులు, మీరే పాడి రైతులు. ఒకవైపు మీకే రుణమాఫీ చేయాలా, రుణమాఫీ చేయాలా అంటే 21,000 కోట్లు. కరోనా వచ్చి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయదారులకు, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకవైపు రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చి, మరొక వైపు బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దాదాపు నెలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉచిత కరెంటు
మరొక వైపు సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు పెడుతూ రైతు బీమా, మరొక వైపు ఈ ₹4 ఇన్సెంటివ్. పాడి పంట. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ఒక మాట చెప్పిండు, 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. మరి ఇక్కడ ఎవరిదైనా రైతు ఆదాయం డబల్ అయిందా? అయితే ఒక్కసారి చేయలేవటరు జర. రైతు ఆదాయం డబల్ కాలే కానీ ఒక తెలంగాణ తప్ప బయట మాత్రం రైతుల కష్టాలు డబల్ అయినాయి. పక్క నీళ్లు లేవు, కరెంటు లేదు, పెట్టుబడిచ్చుడు లేదు, రుణమాఫీ లేదు. ఇది బయటి రాష్ట్రాల దుస్థితి. కానీ ఇవాళ తెలంగాణలో మాత్రం రైతుకు పెట్టుబడిచ్చే ప్రభుత్వం. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల పెట్టుబడి రైతు బంధు రూపంలో ఇప్పటికే ఇచ్చిన ప్రభుత్వం. 18 పంటలకు ఇప్పటికిచ్చిన ప్రభుత్వం. రైతు బీమా ఇచ్చే ప్రభుత్వం. రైతుకు ధీమానిచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం. పాడిని కూడా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం. తద్వారా ఎందుకు అడుగుతా ఉన్నా అంటే, రైతు ఆదాయం డబల్ కావాలి అంటే నోటి మాటలతోనో ఊకదంపుడు ఉపన్యాసాలతోనో కాదు. దానికి తగ్గ విధానాలు, సరైన ఆలోచన ఉన్నప్పుడే జరుగుతుంది తప్ప శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు అన్నట్టు ఓ డైలాగ్ కొడితేనో డబల్ చేస్తా అని చెప్పి అదరగొట్టే ఉపన్యాసం ఇస్తేనో డబల్ కాదు. అందుకే కేసీఆర్ గారు పాడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు, పంటని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవాళ మీకు తెలుసు, మినీ డైరీలు కూడా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మీకు తెలుసు, ఇవాళ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 5 రకాల విప్లవాలు మీ కళ్ళ ముందే ఆవిష్కృతమవుతున్నాయి. తద్వారా రైతు ఆదాయం రెట్టింపయ్యే పరిస్థితి. ఒకటి, ఇవాళ పంటల విస్తృతి ఎంత పెరిగింది, పంటల దిగుబడి ఎంత పెరిగింది అనేందుకు ఒకే ఒక్క ఉదాహరణ. ఆనాడు 2014లో తెలంగాణ వచ్చినప్పుడు కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, వరి ధాన్యం ఉత్పత్తి అయ్యేది. ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయి పంజాబ్ను, హర్యానాను తలదన్ని అగ్రభాగానికి వచ్చింది. దేశానికి అన్నపూర్ణ అయింది మన తెలంగాణ అని చెప్పి మన రైతులందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. అది సస్య విప్లవం, హరిత విప్లవం. రెండవ విప్లవం ఇవాళ తెలంగాణలోని చెరువులన్నీ బాగు చేసుకోవడం వల్ల, మిషన్ కాకతీయ ద్వారా బందోబస్తుగా చేసుకోవడం వల్ల మన చెరువులలో మత్స్యకారులకు ఇవాళ ఎప్పుడు కావాలంటే అప్పుడు పుష్కలంగా చేపలు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కోట్లాది చేప పిల్లలు ఉచితంగా చెరువుల్లో మనం వదలడం వల్ల ఇవాళ మత్స్య సంపద అపారంగా పెరిగి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఇన్లాండ్ ఫిషరీస్లో, అంటే సముద్ర తీరం లేకుండా మరి కేవలం ఫ్రెష్ వాటర్ లేక్స్లో, ఇన్లాండ్ ఫిషరీస్లో నెంబర్ 1 స్టేట్ ఏది అంటే తెలంగాణ అని స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ రకంగా ఒక నీలి విప్లవం వస్తూ ఉంది. మూడవది, 1,50,000 లీటర్లు మాత్రమే ఆనాడు తీసుకునే కలెక్ట్ చేసే విజయ డైరీ ఈరోజు 4 లక్షల లీటర్లకు చేరింది. తప్పకుండా ఈ ప్లాంట్ తర్వాత మరి ఆ 4, 8 కావచ్చు, 10 లక్షలు కూడా కావచ్చు. సరిగ్గా మీరు ఆదరిస్తే ఒక క్షీర విప్లవం, ఒక శ్వేత విప్లవం కూడా మన కళ్ళ ముందే వస్తుంది. దాంతోపాటు 4వది, గొర్రెల పెంపకం కార్యక్రమం కూడా మనం తీసుకున్నాం. పెద్ద ఎత్తున జీవాలను ఇవాళ మన యాదవ సోదరులకు, కురుమ సోదరులకు దాదాపు 11-12 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి మీకోసం అందజేస్తూ ఉన్నది. తద్వారా మాంసోత్పత్తికి, అంటే ఒక గులాబీ విప్లవానికి, గులాబీ విప్లవం అంటే మా పార్టీ విప్లవం కాదు, గులాబీ విప్లవం అంటే మాంస ఉత్పత్తికి పెద్దపీట వేసి తద్వారా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేయడాన్ని గులాబీ విప్లవం అంటారు. ఆఖరిది ఇప్పుడు ఆయిల్ పామ్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్ అంటారు దాన్ని. ఆయిల్ పామ్ తోటలను 20 లక్షల ఎకరాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రైతు ఆదాయం డబల్ కావాలి అంటే ఈ 5 విప్లవాలు కలిసికట్టుగా నడిస్తేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది. అలా శ్వేత విప్లవం మీ డైరీ ఉంది, ఆ ఎల్లో రెవల్యూషన్ అంటే ఆయిల్ పామ్ ఉంది, 3వది మాంస ఉత్పత్తి, 4వది చేపలు పెంచడం ద్వారా వచ్చే నీలి విప్లవం, 5వది పంటలు పండించడం ద్వారా వచ్చే హరిత విప్లవం, సస్య విప్లవం. ఈ 5 రకాల విప్లవాలు తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముంగటనే సాక్షాత్కారం అవుతా ఉన్నాయి. అందుకే ఇవాళ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో సంపద పెరిగింది. చాలామంది చాలా అన్నారు, తెలంగాణ వచ్చినాడు ఏమవుతుంది, తెలంగాణ వస్తే నష్టమే అవుతుంది తప్ప లాభం ఏమవుతుందని చెప్పి అడ్డం పొడుగు మాట్లాడింది. ఇవాళ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చినాక ఒక్కసారి దయచేసి నెమరేసుకోవాలని కోరుతా ఉన్నా, ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏ రంగమైనా సరే తెలంగాణలో బాగుపడిందా చెడిపోయిందా ఆలోచించండి. అది వ్యవసాయం కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, డైరీ కావచ్చు, ఏదే కావచ్చు, ప్రతి రంగంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి రంగంలో ఇవాళ పురోగతి సాధించినాం, ముందుకు పోతా ఉన్నాం. దేశానికే దారి చూపే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఉండే
సంస్థలను కాపాడుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమేమో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసి అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఉన్న పబ్లిక్ సెక్టర్ అన్నిటినీ తీసి పారేయాలి, అందులో మనకుండే పెట్టుబడిని కూడా వదిలించుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ మనం మాత్రం వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీని మొన్ననే గవర్నమెంట్లో విలీనం చేసుకున్నాం. విజయ డైరీ నష్టాల్లో ఉంటే ఇవాళ లాభాల బాటలోకి తీసుకొని పోయినాం. పాడి రైతులకు అండగా నిలబడ్డాం. మీకు ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల విజయ డైరీ కూడా లాభాల బాట పట్టింది. తప్పకుండా గవర్నమెంట్కు డివిడెండ్ ఇచ్చే స్థాయికి విజయ డైరీ కూడా వచ్చింది. భవిష్యత్తులో మరింత విస్తరిస్తుంది. ఈ క్షీర విప్లవం, ఈ పాడి పంట ద్వారా వచ్చే ఆదాయం వల్ల రాష్ట్రంలోని రైతులు, దేశంలోని రైతులు మోడీ గారు చెప్పినట్టు డబల్ అయినా కాకపోయినా తెలంగాణలో మాత్రం తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో పాడి రైతులు కానీ ఇతర రైతులు కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. తప్పకుండా గ్రామాల్లో సంపద పెరుగుతుంది. ఆ పెరిగిన సంపదతో తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మెగా డైరీ ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలస్యంగా వచ్చినందుకు మమ్మల్ని మన్నించాలని కోరుతూ మీ ₹4 ప్రోత్సాహకాన్ని తొందరలోనే విడుదల చేయిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులైన ముఖ్య అతిథి కేటీఆర్ గారు ఒక మంచి మాట అన్నారు. నీలి విప్లవం, సస్య విప్లవం, శ్వేత విప్లవం, ఈ అన్ని రంగులు కలిస్తే ఇంద్రధనస్సు, అన్ని విప్లవాలు కలిస్తే తెలంగాణ పాడి రైతుల ఇంట నిత్య ఉషస్సు. అలా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, ఇలా రైతులే ఏ రాజ్యంలో రైతు ఆనందంగా ఉంటాడో ఆ రాజ్యంలో లక్ష్మి తాండవిస్తుంది అని విశ్వసించే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరి రైతుల కోసం నిరంతరం ఆలోచిస్తూ నిరంతరం కొత్త పథకాల్ని ఆచరింపచేస్తూ సాగుతున్నారు. కేటీఆర్ గారు ఈరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తూ ఉన్నారు. ఇందాకే అనుకున్నాం, వాయువేగం మనోవేగం అంటారు. అంటే గాలిని మించిన వేగంతో, మనస్సులోని ఆలోచనలు మించిన వేగంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, రైతులు, వివిధ వృత్తి పనివారుల కోసం ఆలోచిస్తోంది, ఆచరిస్తోంది అని తెలియచేస్తూ